ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరి కలకలం సృష్టించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నారు ఆయన. ఆర్థర్ను వైఎస్ షర్మిల పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ టికెట్ ద్వారా సుధీర్కు కేటాయించడంతో పాటు బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ నేపథ్యంలోనే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీ తరపున నందికొట్కూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే టికెట్ రాకపోవడాన్ని తీవ్ర అవమానంగా భావించిన ఆర్థర్ ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీని ఓడిస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు ఆర్థర్. ఇక ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉండగా ఈ జాబితాలో ఆర్థర్ పేరు ఉంటుందని ఆయన అభిమానులు, అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయన టికెట్ హామీతోనే కాంగ్రెస్లో చేరినట్లు తెలుస్తుంది. అయితే వాస్తవానికి మొదటిగా టీడీపీలో చేరాలని అనుకున్నప్పటికీ ఇక్కడి నుంచి అభ్యర్థి ఉండటంతో టికెట్ రాదని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని అభిమానులు చెప్పుకుంటున్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన నందికొట్కూరులో ఆర్థర్ వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బండి జయరాజుపై ఆర్థర్ 38,691 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో నందికొట్కూరు రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారింది. మాజీ పోలీస్ అధికారి ఆర్థర్ వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. నందికొట్కూరు రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో స్థానికంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నియోజకవర్గంలో పెత్తనం చేయడానికి ప్రయత్నించడం వివాదానికి కారణమైంది. అయితే ఈ నియోజకవర్గం రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారకముందు నందికొట్కూరులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వచ్చారు. తర్వాత ఆర్థర్ గెలిచిన తర్వాత స్థానిక పెద్దలకు తలొగ్గి పనిచేయడంపై వివాదాలు కూడా మొదలయ్యాయి. ఇదిలా ఉంటే నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కీలక నేతగా ఉన్నప్పుడు గత ఎన్నికల్లో ఆర్థర్ గెలుపుకు కృషి చేసిన బైరెడ్డే ఇప్పుడు ఆయనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆర్థర్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు తలెత్తింది. పార్టీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గానికే మద్దతుగా నిలవడంతో ఎమ్మెల్యే ఆర్థర్ నియోజకవర్గంలో ఒంటరయ్యారు. అయితే పార్టీ పెద్దలు మాత్రం బైరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఆర్థర్ మిన్నుకుండిపోయారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ కూడా తనకు దక్కడం లేదని పలుమార్లు ఆరోపించారాయన. ఇక ఆర్థర్కు టికెట్ ఇవ్వొద్దని స్థానిక నేతలు ఒత్తిడి చేయడంతోనే ఆర్థర్ స్థానంలో స్థానికేతరుడైన సుధీర్ను సమన్వయకర్తగా ప్రకటించినట్లు తెలుస్తుంది. దీంతో ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్థర్తో పాటు మరికొందరు ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో పార్టీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే వివిధ అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన అధిష్టానం ఈ నెల 25వ తేదీన జాబితా విడుదల చేయనుంది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్సభ నుంచి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. అయితే కడప నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ ఆమెకు సూచనలు చేసినట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి దిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.